అందువలన శవాల జగన్ గారు ఇలాంటి నాయకులు మనకు అవసరమా? ఈ రాష్ట్రానికి అవసరమా? నేను వెళ్ళాను, నాకు ఆయనకు మిత్రుడు, మీరే చూశారు. ఆయన వేరే పార్టీలో ఉన్నప్పుడు, నేను అధికార పక్షంలో ఉన్నప్పుడు నా ఇంటికి వచ్చి కూర్చొని ఇక్కడ మాట్లాడే పరిస్థితులు చూసాం. ఇప్పటికప్పుడు ఫోన్లో కూడా కొన్ని విషయాల్లో వివేదించేవాళ్ళం, మాట్లాడేవాడిని. ఇది కరెక్ట్ కాదు పద్మనాభం గారు అని నవ్వుతాను. బాబాయ్ బాబాయ్ అంటాడు, నన్ను చెప్పేవాడిని. ఆయన కులం పేరు మార్చుకున్నప్పుడు కేకలేసా, ఎందుకయ్యా అంటే నేను మాట ఇచ్చాను కదా అంటాడు. మాట ఇస్తే మారిపోద్దా? ఇన్నేళ్ళు లేదు ఇప్పుడు మారిపోద్దా? కులం మారిపోద్దా అన్నాను. లేదు నేను అన్నాను కదా, చేశాను లేదు, ఏదో వదిలే అన్నాడు. చెప్తున్నా, సరే అదంతా వదిలేయండి. ఆయన మంత్రిగా ఉన్న రోజుల్లో, తెలుగుదేశంలో మంత్రిగా ఉన్న రోజుల్లో నాయకులందరినీ కూడగట్టుకుంటూ 10 మందికి అవకాశాలు కల్పించాడు, ఉద్యోగ అవకాశాలు కల్పించాడు. ఎక్సైజ్లో కానీ, ఆర్టీసీలో కానీ, ఆ శాఖ జిల్లా పరిషత్లో కానీ చాలామందికి ఉపాధి, ఎమ్మెల్యేలు అందరిని పిలిచి ఇదిగో ఇక్కడ ఈ పోస్టులు ఉన్నాయి, మన కుర్రాళ్ళు ఎవరన్నా పేదవాళ్ళు ఉంటే ఇప్పించండి అని అలా ఇప్పించాడు. ఒక నీతివంతమైన విధానం, అవినీతిపరుడు కాదు. కాకపోతే ఆయన నిర్ణయాలు రకరకాలుగా ఉన్నాయి. ఎందుకంటే నేను మొదటిసారిగా ఆయన దగ్గరికి మా తమ్ముడు తీసుకెళ్ళాడు, ప్రసాద్ తీసుకెళ్ళి పద్మనాభం గారు ఇండిపెండెంట్గా ఆయన జనతాదళం మీద ఒక్కడే ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్దామంటే ఇద్దరం వెళ్ళాం. వెళ్ళి మీరు తెలుగుదేశం పెట్టాము, రామారావు గారు పెట్టారు కానీ మీరు వస్తే బాగుంటుంది అన్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, నేను ఒక పార్టీ తరఫున గెలిచాను కదా, వస్తే బాగుంటుందేమో అని అన్నాడు. ఇంకేమైంది, ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి కనుక పార్టీ ఇంకా ప్రశ్నే లేదు, జనతాదళం లేదు, వాళ్ళంతా కాంగ్రెస్లో కలిసిపోయారు కనుక మీరు వస్తే బాగుంటుంది అన్నాను. తటపటాయించాడు. నేను 2-3 సార్లు వెళ్ళాను, మీరు రావాలి అని చెప్పి. తటపటాయించిన తర్వాత ఈలాంజనేయులు గారిని తీసుకెళ్ళాం, ఇద్దరం నచ్చ చెప్పాం. అప్పుడు పార్టీలోకి వచ్చారు. తర్వాత ఎమ్మెల్యేగా అయ్యారు, మంత్రి అయ్యారు. సరే వేరియస్ రీజన్స్ వల్ల ఆయన మొండి మనిషి, ఏ మాట కాబట్టి మొండి మనిషి, తను నమ్మిన దానికి 3 కాళ్ళు అనే మనస్తత్వం మనిషి, తన పట్టుదల. ఎప్పుడైతే కులం కార్డుని ఎత్తుకెత్తుకున్నాడో ఆయన దెబ్బతిన్నాడు, మర్చిపోకండి. కులం కార్డుని ఎత్తుకెత్తుకున్న తర్వాతే ఆయన ఓటమి మద్దతు చెందాడు. పిఠాపురం లాంటి గట్టి కాపు కమ్యూనిటీ ఉన్న చోట ఎందుకు ఓడాడంటే కొన్ని లోపాలు ఉన్నాయి. ఆయన అన్ని విధాలు అన్నిట్లతో మంచి చూడాలి, మొండి పట్టుదల. ఓసారి ఇంట్లో కూర్చొని తాళాలు వేసుకున్నాడు, నేను కాల్చుకుంటానని చెప్పి. ఇది కరెంటు బిల్లులు కూడా ఉంది, రైస్ మిల్స్ లేదు. నేను వెళ్ళాను, పద్మనాభం గారు ఇది కరెక్ట్ కాదు కదా, ఏదంటే రిఫండ్ చేసి చేయొచ్చు అంటే, కాదు అంతే, మొండి మనిషి అంతే. వాళ్ళ నాన్నగారు ముద్రగడ వీర్రాఘవులు గారు, ఆయన మంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. పత్తిపాడు ఏరియాలో మౌటం లేని మహారాజులాగా ఆయన కూడా బలం ఉండేది. అందువల్ల మేము కూడా ఆయనకి నివాళులు అర్పించాం. పోయి ఆ గౌరవం కూతుర్ని రానిపోవడం ఏంటండి, కుటుంబం కొడుకు లాగుతుంటే తీసుకెళ్ళటానికి ఈ ఎదవలు ఆపటం ఏంటి, ఈ పనికిరాని సన్యాసిని ఆపటం ఏంటి? ప్రభుత్వ లాంఛనాలు ఇచ్చాం. ప్రభుత్వ లాంఛనాలు ఏంటి? ఎవరైనా ఏ పార్టీ అయినా ఒక స్థాయిలో ఉన్నవాళ్ళు చనిపోతే వాళ్ళు ఇవాళ లైమ్ లైట్లో లేకపోయినా వారి ప్రోటోకాల్ ఇస్తారు ప్రభుత్వం. పద్మనాభ గారు లాంటి ఒక సీనియర్ లీడరు ఎంపీగా చేసి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసి, ఆయన ఎమ్మెల్యేగా చేయడమే కాదు 2 సార్లు మంత్రిగా చేసిన వ్యక్తికి గౌరవించాలి ప్రభుత్వం. అది నిర్ణయించారు. కుటుంబ సభ్యులు ఏ మాట మాట్లాడుకుని వీళ్ళే వద్దు అని చెప్పి అంబటరామరావు ఏం చూశారు కదా, ఆబోతు రంకెలేసినట్టే పోలీసుల మీదకి. ఆబోతులకి ప్రజలు ఆల్రెడీ గుణపాఠం చెప్పారు. 11 సీట్లతోటి ఇక చాలు నాయన, ఇది కూడా ఎక్కువ అన్నారు. ఇంకా జ్ఞానం రావట్లా. రేపు రాబోయే రోజులు ఈ 11 కూడా ఉండవు. బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా కన్స్ట్రక్టివ్ క్రిటిసిజం, నిర్మాణాత్మక విమర్శ, నాకైనా మీకైనా విమర్శ అవసరమైతే చెప్తాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం. తప్పు జరిగితే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, లేకపోతే సరిదిద్దుకుంటాం. ఇది ఎక్కడ గొడవండి బాబు? రోజు ఆందోళన చేయాలి, అయ్యగారు రావాలంటే ఊరేగింపులు జరగాలి, ఆడ అల్లరి చేయాలి, సైలెన్సర్లు బేకాలి. ఒకళ్ళు 5 నిన్న కానిస్టేబుల్కి దెబ్బలు తగిలి, వాళ్ళ కార్యకర్తలకు దెబ్బలు తగిలి, తోపుళ్ళాటలు పెట్టేసి. అంటే క్రియేట్ చేస్తాడు, హైప్ క్రియేట్ చేయడం కోసం డ్రామా ఆడతాడు. జనం ఇంతమంది రావాలి, కార్లు ఎన్ని రావాలి, మోటార్ సైకిల్ ఎన్ని రావాలి. మేము వెళ్ళేటప్పుడు జగ్గంపేట లాగాం, ఏదో దండలు తీసుకెళ్ళాలని లాగితే అక్కడ చెబుతున్నారు, సార్ 200 కార్లు కావాలని చెబుతున్నారు, మేము ఏడదామని మాట్లాడుతున్నారు వాళ్ళు. అక్కడ మేము అక్కడే ఉన్నాం, జంక్షన్లో ఆగాం.
ఇద్దరు ముగ్గురు వచ్చి కార్లు పెట్టమంటున్నారు, 200 కార్లు, మోటార్ సైకిల్, ర్యాలీ ఉండాలి, భారీగా ర్యాలీ ఉండాలని చెబుతున్నాం సార్. పరామర్శకి ఇదేంటి సార్ అని అడుగుతుంటే మేమేం చెబుతాం, అది అంతే బాబు అన్న. నగరాలకి పవిత్ర జలాలతో స్నానం, కెమికల్ స్నానం ఉంటుందా? ప్రక్షాళన జరుగుతుందని ఏదైనా చెబితే కొంతమందికి అర్థం కాదు, మీకు అర్థం కాదు ఒక్కోసారి. అసలు పొల్యూషన్ అంటే ఏంటి వినండి, మీకు అర్థం చేసుకోవాలి. పొల్యూషన్ అంటే ఏంటి? రాజమండ్రి నుంచి వెళ్ళే మురుగు శుద్ధి చేయకుండా గోదావరిలో కలవడం అనేది పొల్యూషన్. పేపర్ మిల్లు శుద్ధి చేసిన నీళ్ళు తీసుకెళ్ళి లంకల్లో పెట్టి వదులుతారు. ఎప్పుడైనా లంకలు కట్టలు దగ్గర వదిలితే అది మొన్న పవన్ కళ్యాణ్ గారు మేము చూసినప్పుడు కూడా ఒక లెవెల్లో ఉంది. వాళ్ళు మోడర్నైజ్ చేశారు, ఇంటర్నేషనల్ కంపెనీ మోడర్నైజ్ చేశారు. సరే, ప్రస్తుత యాజమాన్య విధానం బాగాలేదు, వాడి పోకడ బాగాలేదు, తగిన మూల్యం చెల్లించుకునే రోజు వస్తుంది. వర్కర్లు కార్మికులకు అన్యాయం చేస్తే మేము చూస్తూ కూర్చోలేం. అది కంటే పొల్యూషన్ కంపేరిటివ్ గంగా వాటన్నిటికంటే పొల్యూషన్ లేని నది గోదావరి. మీరందరూ అనుకుంటున్నారు మురుగు స్నానం చేస్తారని. రాజమండ్రి మురికి వెళ్ళకపోతే అవునండి. పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన చూశారు కదా, ఆయనకి అర్థమైన తర్వాత. ఇప్పుడు మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది మున్సిపాలిటీ కార్పొరేషన్లో. నేను సత్యనారాయణపురం దగ్గర ఒక కొత్త డ్రైన్ చేయించాను ఆ రోజుల్లో. నల్లా ఛానల్ వెంట సరిపోదని సత్యనారాయణపురం దగ్గర ఇంకొక వెంట పెట్టి చేసాం. మొన్న చూస్తే అపరిశుభ్రంగా ఉంది. ఎందుకని? ఒకటి, గోదావరి ఉన్నప్పుడు ఎత్తిపోతల పథకం పెట్టాం, గోదావరి లేనప్పుడు డైరెక్ట్గా గోదావరిలోకి వర్షపు నీరు వెళ్ళేలాగా పెట్టాం, మురుగునీరు డైవర్షన్ పెట్టాం. వీళ్ళు మెయింటెనెన్స్ ప్రాబ్లం ఉంది. దానివల్ల ఏమవుతుంది, రాజమండ్రి మొన్న ఒక వెంట వచ్చింది, ఎవరి డబ్బా ఎవరు కొట్టుకున్నారు నాకు అనవసరం. రైల్వే ట్రాక్ త్యాగరాయ గాన సభ దగ్గర నుంచి కాటన్ గారు కట్టిన డ్రైన్ వెళ్ళింది. కాటన్ గారు కట్టిన డ్రైను కుమారి టాకీస్ పక్కకి వెళ్తుంది. త్యాగరాయ గాన సభకి రౌత్ సూర్యప్రకాశ్ పర్మిషన్ ఇచ్చేశారు. డ్రైన్ మీద కళ్యాణ మండపం కట్టేశారు. మా మేధావులు కూడా ఎలా ఉంటుందంటే అనకూడదు కానీ, మేము కోట్లింగాలపేటలో పుష్కరాలకు అవసరమైన రోడ్డు వెడల్పు చేసాం. పుష్కరాలు అయిపోయాక రౌత్ సూర్యప్రకాశరావు గెలిచిన తర్వాత ఏం చేశాడు, మళ్ళీ రోడ్డును సగాన్ని కట్ చేసి ఇల్లు కట్టించాడు. ఇప్పుడు అది 20 అడుగుల రోడ్డు అయింది. రేపు పుష్కరాలకు ఎలా వెళ్ళాలి? కోట్లింగాల ఘాట్ నుంచి రావాలి, జనం కోట్ల లక్షల మంది వచ్చేది రేవది. ఈ చిన్న చిన్న విషయాలు. అలాగే ఫ్లైఓవర్ శాంక్షన్ చేయించాను, 9.5 కోట్లు ఆ రోజుల్లో. నేను ఓడిపోయాక దాన్ని క్యాన్సిల్ చేయించారు. ఇవాళ 120 కోట్లు అంటున్నారు ఆ ప్రాజెక్టు. ఏది బీటీ కాలేజీ మీద నుంచి ఫ్లైఓవరు. ఇవన్నీ నేను డబ్బా కొట్టుకోనా? సరే అయిపోయింది. నేను ఒక రోజున వెళ్ళి ఎస్సీని డిఈని రమ్మని ఎంట పెట్టుకెళ్ళా. ఎక్కడెక్కడ డ్రైన్ లాగిని, ఎక్కడెక్కడ ఎందుకు బ్లాక్ ఎయిడ్ అవుతుంది చెప్పాను. మీ ఫాల్ట్ కూడా చెప్పా. టీ షేప్ డ్రైన్లు ఉండకూడదు, యూ షేప్లో ఉండాలి. 2 డ్రైన్లు కలిసినప్పుడు ముఖద్వారాలు మారాలని చెబితే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 20 అడుగుల డ్రైన్ 2 అడుగుల డ్రైన్లోకి 4 అడుగుల డ్రైన్ కలుపుతాడు. 2 అడుగుల డ్రైన్ 4 అడుగుల డ్రైన్ కలిపితే ఎక్కడ పోతే నీళ్ళు రోడ్డు మీదకి వస్తాయి. అట్లా టీ షేప్లో చేయకూడదు, చేశారు. సరే అయిపోయింది. ఎలా ఉన్నారంటే పగలగొట్టడం, కట్టడం, పగలగొట్టడం, ఇది మనం బడి అయిపోయింది. ఆ డ్రైన్ చూపించా తీసుకెళ్ళి దగ్గర, ఇదిగో ఇక్కడ అడ్డంగా తవ్వించేయండి. నాకున్న అనుభవంలో ఈ త్యాగరాయ గాన సభ దగ్గర అవతల నేను ఓపెన్ చేయించి అప్పుడు కట్టించాను. ఇంకొక డ్రైన్ ఇటు వస్తుంది, మీకు 10 అడుగులు కిందకి వెళ్తే వస్తాను. 4 నెలలు వాళ్ళు ఏం చేయలే. నేను చెప్పా, మీరు తవ్వేయండి, అడ్డంగా మిషన్ పెట్టి తీసేస్తే డ్రైన్ బయటపడుతుంది, అక్కడిని క్లీన్ చేయించుకున్నాను. 4 నెలలు చేయకుండా గోదావరిలోకి నీరు పడుతూ ఉన్నారు. మొన్న అయింది, మినిస్టర్ గారు వచ్చే టైంలో అప్పుడు తీసుకొచ్చి పని చేశారు. చేస్తే పురాతన కట్టడాల్లాగా డ్రైన్ బయటపడింది. ఇప్పుడు క్లీన్ చేస్తున్నారు. బుచ్చి సార్ అవకాశం ఉంది కనుక, బుర్ర ఉంది కనుక చెప్పాను. నాకు బుర్ర లేకపోతే ఉండదు. ఆ తర్వాత మా లోకల్ ఎమ్మెల్యే గారు వెళ్ళారు, ఫోటో దిగారు, నేనే కనిపెట్టాను అన్నాడు. అది వేరే విషయం. ఆయనే కనిపెట్టానని 4 ఫోటోలు. మరి నేనే అంత పని చేశాను, నేనేం చెప్పలేదే. డ్రైన్ మొదలవుతుంది కదమ్మా. ధవళేశ్వరం దాకా డ్రైన్. ఓకే, థ్యాంక్ యూ.
బాబు కొట్టినాక